జగన్ ర్యాలీలో ఫ్లెక్సీ ధరించిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అయితే రవితేజపై అనుమానం వ్యక్తం చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఓ పోస్టు పెట్టారు. ఆ ఫ్లెక్సీ పట్టుకున్న రవితేజకు టీడీపీలో సభ్యత్వం ఎందుకుంది, అతడి కుటుంబం ఏ పార్టీలో ఉందని, ఆ ఫ్లెక్సీ పట్టుకుని జగన్ దగ్గరకు వెళ్లమని చెప్పింది ఎవరు అంటూ ప్రశ్నలు సంధించారు వైసీపీ ఎమ్మెల్యే. రప్ప నరుకుతామన్న ప్లకార్డుపై స్పందించారు జగన్. ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి గతంలో టీడీపీ కార్యకర్త అన్నారు. చంద్రబాబు మీద కోపంతో టీడీపీ కార్యకర్తలు తమ వైపు వస్తున్నారని చెప్పారు. రప్ప నరుకుతామనేది పుష్ప సినిమాలో డైలాగ్ అని, ప్లకార్డులో సినిమా డైలాగ్ రాయడం కూడా తప్పేనా అని నిలదీశారు జగన్. సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేమలే పాపం మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడదాం. సార్, ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు, ఏ జాతరలో, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా ఏం జాతరలోది, గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రపా నరుకుతాను. మంచి